మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును మీరు ఏం చేసుకోవాలో తెలుసా? ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం. 4వదిగా అంటున్నాడు, దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచం. అపవాది వేస్తున్నటువంటి అగ్ని బాణములను మనం ఏం చేయాలి తెలుసండి? దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచం చేత ధరించుకోవాలి. మన పాట పాడతాం. ఏ పాట? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో అది నాకు నెమ్మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను అపవాది వేయుచున్న అగ్ని బాణములను అడ్డుకొని ఆపివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఎంత బాగుందండి పాట కదా! రాసిన భక్తులకి వందనాలు చెప్దాం. స్తోత్రం. ఒకసారి వాక్యం వింటే ఒక విధమైనటువంటి ప్రియమైన బిడ్డలారా శక్తి వస్తుంది. పాట పాడితే ఒక విధమైనటువంటి అభిషేకం మన మీదకి వస్తూ ఉంది. అర్థమవుతుందా? శత్రువులను ఎదుర్కొనేటువంటి సర్వాంగ కవచం. శత్రువులు మన ముందు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజున వారందరినీ ఎదుర్కోవాలంటే ప్రతి పురుషునికి, ప్రతి స్త్రీకి, ప్రతి చెల్లికి, ప్రతి తమ్మునికి ప్రతి ఉదయం అయిపోతే ఏమవుతుంది తెలుసండి? ఉదయం రాత్రి అయిపోతే చాలు, వారందరికీ కూడా ఉదయకాల సమయంలో అనేకమైనటువంటి పనిపాట్లకు వెళ్ళాలి. ప్రతిరోజు మానవునికి ఒక యుద్ధరంగం అయిపోయింది. వాటందరినీ ఎదుర్కోవాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలో తెలుసండి? ఏం చేయాలి? అపవాది వేస్తున్నటువంటి అగ్ని బాణములను, అపవాది వేస్తున్నటువంటి తంత్రాలన్నింటినీ కూడా ఎదిరించడానికి వాక్యాన్ని మనం ఏం చేయాలి తెలుసండి? ధరించుకునే వారంగా ఉండాలి. వాక్యం అనేటువంటి సర్వాంగ కవచాన్ని ఇక్కడ ధరించుకోగలిగితే, వాక్యం అనేటువంటి ఖడ్గాన్ని మనం ధరించుకోగలిగితే సమస్తము కూడా ఆయన మన కొరకు జరిపిస్తాడు. కిందకి వచ్చిన అంటున్నటువంటి మాట, ఆయన అంటున్నటువంటి మాట, దేవుడిచ్చు సర్వాంగ కవచంను మనము ధరించుకునే వారంగా ఉండాలి. దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచం, సర్వాంగ కవచం. అక్కడ కొంచెము వింటున్నారా? కొంచెం ఆభరణాలు అన్నాడా, సర్వాంగ కవచం అన్నాడా? కొంచెం ధరించుకుంటే ఏమవుతుంది చెప్పండి? కొంచెం ధరించుకుంటే నీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తాను, వినండి. అదేంటంటే, యుద్ధానికి వెళ్ళినటువంటి ఆయన ఏం చేస్తాడో తెలుసా? పెట్టుకుంటాడు కదా. రెండోదిగా కవచం వేసుకుంటాడు. రెండోదిగా ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా ఏం చేస్తాడో తెలుసా? ఒక రాడ్ వేసుకుంటాడు. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా ఏం చేస్తాడో తెలుసా అంటే ఒక ప్యాడ్ వేసుకుంటాడు. ఇక్కడికి ఇక్కడ ఒక ప్యాడ్ వేసుకుంటాడు, ఇక్కడికి ఒకటి ప్యాడ్ వేసుకుంటాడు. అర్థమైందా? ఇంకో మాట, ఫ్రంట్ బ్యాక్ కూడా ఏమవుతాడో తెలుసా? కవచం చేత కప్పుకుంటాడు. అవునా కదా? దావీదు కూడా యుద్ధం చేసేటప్పటికి అక్కడ ఉన్నటువంటి సౌలు రాజు అన్నాడు, అవి పెట్టుకుని వెళ్ళు అన్నాడు. పెట్టుకున్నాడంట. పెట్టుకున్న తర్వాత నిజంగా చెప్పాలంటే వెళ్తున్నాడు, కానీ ఇంచుమించు ఆ కవచమే ఇంచుమించు 50 కేజీల బరువు ఉందంట. ఎంత ఉంది? 50 కేజీల బరువు ఉంది. ఈ 50 కేజీల బరువుతో మొట్టమొదటిగా 50 కేజీల బరువు లేకపోతే ఇలా వచ్చేసాడు, బాగానే ఉంది. తర్వాత 50 కేజీల బరువుతో నల్లలేకపోతున్నాడు, ఆ బరువు మొయ్యలేకపోతున్నాడు. వెంటనే రాజుతో చెప్పాడు, ఇది నా వల్ల కాదు అన్నాడు. ఒరే, ఇది నీ వల్ల కాకపోతే చచ్చిపోతావు. ఆడెంత ఉన్నాడో చూసావా? ఇది పెట్టుకునే మీ అన్నయ్యలందరూ యుద్ధం చేస్తున్నారు. ఒకవేళ ఇది కూడా నువ్వు పెట్టుకోలేదనుకోండి, మీ అన్నయ్యలకి నువ్వు ఉండవు, నీ సరదా తీరిపోద్ది. అర్థమవుతుందా? ఇక మీదట ఈ లోకంలో దావీదు అనేవాడే ఉండడు అని చెప్పాడు. దావీదు ఏం చేశాడో తెలుసా? ప్రార్థన చేసుకున్నాడు. పర్లేదు, అది లేకపోయినా పర్వాలేదు,
నాకు కలిగిన యుద్ధం వేరుగా ఉంది, నేను దాంతో చేస్తానని చెప్పాడు. చూడండి, దావీదు దేవుని ఆత్మచేత యుద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మీరు గమనించాలి, శత్రువులను జయించడానికి మనం అందరం కూడా సర్వాంగ కవచాన్ని వేసుకుని యుద్ధం చేస్తాం. కానీ దావీదు ఒక్కడే సర్వాంగ కవచాన్ని ధరించుకోలేదు, కానీ వాక్యం అనేటువంటి దేవుణ్ణే ఏం చేసాడు, ధరించుకున్నాడు. కనుక ఆ కవచం తన మీదకి వచ్చింది. దానితో ఏం చేసాడో తెలుసా, గొలియాతుని ఇట్టే చంపేశాడు. ఈ రోజున మనము డ్రెస్సుల మీద ఆధారపడకూడదు. అర్థమవుతుందండి? ధరించుకోవడం అంటే డ్రెస్సులు వేసుకోవడం కాదు. యుద్ధానికి వెళ్ళేటువంటి డ్రెస్సులతో మనం శత్రువులు ఏమాత్రం కూడా చంపలేం. ఇప్పుడు చాలా హైటెక్ టెక్నాలజీ వచ్చేసింది, ఏదైనా కొట్టేస్తాడు. అర్థమవుతుందండి? మనం పైనుంచి కింద వరకు వేసుకుంటే, మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తారు, పైనుంచి మనం కింద వరకు వేసుకుంటే మనకి ఏం కనిపిస్తాయి చెప్పమంటారా? కళ్ళు ఒకటే కనిపిస్తాయి. రెండోదిగా చేతులు, వేళ్ళు మాత్రమే కనిపిస్తాయి. ఇంకెక్కడైనా కనిపిస్తుంది అంటే నాకు తెలిసి ప్రియమైన బిడ్డలారా, ఇంకెక్కడే కనిపించదు. చేతులు యొక్క వేళ్ళు కనిపిస్తాయి, కళ్ళు కనిపిస్తాయి. అర్థమవుతుందండి? మహా అయితే చెవులు మాత్రమే కనిపిస్తాయి. ఎందుకంటే ఇలాగా వాళ్ళు ఏం వేసుకుంటారు, కవచం ఇలా వేసుకుంటారు కదా. అర్థమవుతుందా? రాజులు చూడండి, ఫైట్ చేసే వాళ్ళు చూడండి, సైనికులు చూడండి, చెవులు మాత్రమే వినిపిస్తాయి, కళ్ళు మాత్రమే చెప్పాలి కనిపిస్తాయి, చేతులకు మాత్రమే, వేలు మాత్రమే కనిపిస్తాయి. దేవుని వాక్యం చెప్పింది, దేవుడంట మన చేతులకు, మన వేళ్లకు ఆయన యుద్ధం నేర్పిస్తానని చెప్పాడు ఆయన. అర్థమవుతుందండి? మన చేతులకు ఏం నేర్పిస్తాడు ఆయన? యుద్ధమును. మన వేళ్లకు పోరాటమును నేర్పించేవాడుగా ఉన్నాడు. ఎస్, కరెక్ట్, పక్కన పెట్టేద్దాం. రెండోదిగా మనం చూడగలిగితే, మన యొక్క చూడండి, శత్రువులు ఎక్కడి నుంచి అయితే బాణాలు వేస్తున్నారో, ఎక్కడి నుంచి అరుస్తున్నాడో, వెంటనే మనం ఏం చేస్తాం తెలుసా? పసిగడతాం. పసిగట్టడానికి ఏమో చెవి ముఖ్యమైంది, చూడడానికి కళ్ళు ప్రాముఖ్యమైంది. ఏమండి? యుద్ధం చేయడానికి ఏం ముఖ్యమైంది? వేళ్ళు, చేతులు చాలా ప్రాముఖ్యమైంది. అయితే వేళ్ళు కప్పేసుకున్నారు, అంటే దీన్ని కప్పారు, కానీ వేళ్ళు మాత్రం ఏం చేయాలో తెలుసా అండి? వేళ్లతో కత్తిని పట్టుకోవాలన్నమాట. ఈ 3 ప్రదేశాలు మాత్రమే ఓపెన్గా ఉంటాయి, మొత్తం అంతా క్లోజ్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి, అడిగి నరకమా, మరి నరకమా, మామూలుగా ఉండదు ఎవరు. అర్థమవుతుందండి? లోపల యుద్ధం చేసినప్పుడల్లా కూడా ఎంత బాధపడి ఉంటాడు. అంటే యుద్ధం అంటే ఏమనుకుంటున్నారు మీరేమో? గన్న పట్టుకుని యుద్ధం చేయడం అనుకుంటున్నారా? లేకపోతే శత్రువుని కొట్టేసుకొని వచ్చేయడం అనుకుంటున్నారా? లేదు. అపవాది వేస్తున్న అగ్ని బాణాలని మనం కళ్ళారుతో చూడాలి. అపవాది వేస్తున్నటువంటి తంత్ర బాణాలన్నింటినీ కూడా పక్క నుంచి ఇలా వెళ్ళిపోతున్నటువంటి అన్నింటినీ కూడా మనం ఏం చేయాలి తెలుసా? గమనించాలి. దాంతోపాటు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మనం దేనితో పోరాడుతామో తెలుసండి? చేతితో, మన వేళ్లతో మన పోరాటాన్ని మనం చేయాలి. ప్రతి సోల్జర్కి ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభువారు బిడ్డలుగా మనం ఉండాలి అని అంటే మనకి ఈ 3 కూడా చాలా అత్యంత అవసరం. కనుక అందుకని దేవుడు మనకి సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. అది కప్పుకోవాలంట. అది కప్పుకుంటేనే మనం యుద్ధానికి వెళ్తున్నాం. 3 కప్పుకోలేని ఉంటాయి, మొత్తం అన్ని మనం కప్పేసుకోవాలంతే. 3 ఏంటి? వేళ్ళు, కళ్ళు, చెవులు. అర్థమవుతుందండి? ఈ 3తోనే యుద్ధం చేస్తాడు. నిజంగా ఒకసారి ఆలకించండి, దావీదు పరిస్థితి ఏంటంటారు? దావీదు పరిస్థితి ఎలా ఉందంటారు? ఒకసారి ఎంత బాధపడిపోయింటాడో ఆ డ్రెస్ వేసి. అందులో పొట్టోడు కదా, చాలా గట్టోడు కదండి, ఏమండి? ఇంకా చాలా బలవంతుడు కదా. అయినప్పటికీ కూడా ఆ వేసుకుంటే లోన్ నుంచి ఏమొచ్చింది తెలుసండి? చెమటలు. నిజంగా చెమటలతో ఆవేశం వచ్చి దాహం వేసేసి మధ్యలో యుద్ధంకి వెళ్తుంటే, నాకు కొంచెం ఫ్రిడ్జ్లో నీళ్ళు ఇస్తావా అంటారు ఎవరైనా? చెప్పండి. శత్రులు మనందరి ఎదుట మోహరించేస్తే, శత్రులు మనందరి ముందు ఉంటే, ఒక్క నిమిషం ఉండు, అలా ఉండు, ఒక్క థమ్సప్ బాటిల్ తాగొస్తాను, అలా ఉండు, 7 తాగుతాను, పెప్సీ తాగుతాను అంటావా? అదేమన్నా క్రికెట్ అనుకున్నారా యాడ్లు ఇవ్వడానికి? బాగా వినాలి. శత్రువుతో పోరాడేటువంటి ప్రక్రియ. ఏమైపోతాం మనం? ఒక్క నిమిషం రెస్ట్ తీసుకున్నాం అనుకోండి, నీకు గాలి ఆపునట్లేదు, ఒకసారి కవచం ఇప్పేస్తాను అనుకోండి, గుండెల్లో కొట్టేస్తాడు. అర్థమవుతుందా? దావీదు ఇంచుమించు నాకు తెలిసి 50 కేజీల చెప్పాలి కదండి, 50 నుంచి 58 కేజీల బరువు కలిగినటువంటి కవచాన్ని ధరించుకున్నాడంట. దాన్ని బట్టి మీరు ఇమాజినేషన్ చేయండి. ఒక బియ్యం బస్తా మీకు ముందు కట్టేశాను అనుకోండి, ఇలా వంగిపోతారు అంతే. అవునా కదా? ఒక బియ్యం బస్తా మెడకడితే ఇలా వంగిపోతారు. ఇంకో బియ్యం బస్తా వెనకలు కట్టాను అనుకోండి, అప్పుడు బాగా నించుంటారు అనమాట, ఇలా నించుంటారు. అందుకనే దావీదు ఏం చేశాడో తెలుసా? ఇలా వెళ్తున్నాడు.
మీకు నవ్వులాటగానే ఉంటుంది, కానీ అక్కడ కష్టపడితే తెలుస్తుంది. అర్థమవుతుందండి? ముందు కడితే ఏమవుతాం? వంగిపోతాం. వెనకతలు కడితే ఏమవుతాం కదండి? నిలబడతాం బాగా వినాలి. అందుకనే కవచమేమో ఇంచుమించు ఒక 25 కేజీలు ముందు కట్టాడు, ఇంకో దానికి బ్యాలెన్స్గా ఏం చేశాడు, కట్టాడు. ఒకవేళ ముందు కట్టుకుని వెళ్ళిపోయాడు అనుకుని వెనకాల నుంచి కొట్టేస్తాడు. అందుకని ముందు వెనకతలు వేసుకుని వెళ్ళాడు దావీదు. అలాగే ఈ రోజున సర్వాంగ కవచాన్ని దేవుడు ఇస్తున్నాడు. అదే అంటున్నాడు, దేవుడు ఇచ్చే సర్వాంగ కవచమును మనము ధరించుకునేటువంటి వారంగా ఉండాలి. దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు కనుక ఆ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకుంటూ శత్రులతో పోరాడేటువంటి యోగ్యతను దేవుడు మనకి ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలని, ధరించుకోవాలని నేను సేవకునిగా తెలియజేస్తా ఉన్నాను.